అన్న ఆ, మనోభావాలు ఎవరికి దెబ్బతింటాయి? మనసున్న వాళ్ళకి. మనసున్న వాళ్ళకి. ఇప్పుడు నాకు రాత్రి నుంచి బాగా అలర్జీ, ఓకే. మధ్య మధ్యలో తుమ్ములు వస్తున్నాయి. ఆ, ఇలా టాక్ చేస్తూ ఉంటే నీకు తుమ్ములు వచ్చింది అనుకో, మనోభావాలు ఏం దెబ్బతినవు కదా నీవి. లేదు. ఇప్పుడు నా టాక్స్ చూస్తున్నప్పుడు కూడా చిన్నాళ్ళకి మనోభావాలు దెబ్బతింటున్నాయి, చాలా లైటర్ వేలో. ఆ, మీరు మాట్లాడుతూ హార్మోని వాయించకండి, ఆ, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తారు. అది ఇబ్బంది కదా. మనోభావాలు ఎలా? అట్ట దానికి కొంచెం నెక్స్ట్ లెవెల్ అది. ఆ, ఇబ్బంది దేనికైతుందిరా, మైండ్కే. ఉమ్. నేను ఒకటి బాడీని ఒత్తాన పోయి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఇబ్బందికి మనోభావాలకి. ఇబ్బంది అనేది తాత్కాలికం, మానవభావం అనేది డీప్లీ ఎఫెక్టెడ్. మనోభావం ఇబ్బంది శరీరానికి కూడా ఉండొచ్చు. ఓకే. సో ఈ శరీరం కొంచెం ఇన్వాల్వ్ అయితే ఇబ్బంది వస్తుంది, శరీరానికి సంబంధం లేకపోతే మనసుకు మనోభావానికి సంబంధించింది. సో ఇబ్బంది ఓన్లీ మనసుకు ఉండదు, శరీరం కూడా ఉంటుంది. నేను ఇబ్బంది అంటున్నా అంటే శరీరం ఉందని. మనోభావం ఎక్స్క్లూజివ్ నాకు 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 అనుభవంలో ఓన్లీ మనసుకు సంబంధించింది, నథింగ్ టు డూ విత్ బాడీ. అయితే వస్తున్నా ఇంటికి, ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా. మనోభావాలు ఎవరికి దెబ్బతింటాయి అంటే, ఒక విషయాన్ని సరిగ్గా అధ్యయనం చేయకుండా ఊరికే ఒక ధారణ ఏర్పరచుకున్నారు. మన భారతదేశం గొప్పది, ఎందుకు గొప్పది అడుగు చెప్పడు వాడు. ఆ, రామాయణం మన ఆధ్యాత్మిక గ్రంథం అది. రాముడు ఎంత గొప్పవాడు చెప్పు, ఎందుకు తెలియదు వాడికి. వాడు ఓన్లీ ఫిక్స్ అయ్యి, అందరూ పాటిస్తున్నారు కాబట్టి. ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో అంతే అంతే. అని ఫిక్స్ అయ్యిండు. ఇప్పుడు దానికి అగెయినెస్ట్గా ఎవరు మాట్లాడినా వాడి మనోభావం దెబ్బతింటుంది, దానికి ఫర్గా మాట్లాడితే మనసుకు ఉల్లాసం కలుగుతుంది. అవి ఎలిమెంటరీ స్టేజ్, అది ఉమ్. తప్పేం లేదు. కానీ దానివల్ల ఉపయోగం కూడా లేదు, నీకు టైంపాస్ అవుతుంది అంతే ఒక ఎక్స్టెంట్. అదే ఒకసారి ఒక షార్ట్స్లో విన్నా పూరి జగన్నాథ్, మనోభావాలు ఎవరికి దెబ్బతింటాయి అంటే పని పాట లేని వాళ్ళకి దెబ్బతింటాయి అని. అట్లా అంటే బాగుండదని నేను అంటలేదు అట్లా. ఆ, అంటే నువ్వు ఏ విషయం గురించి ఇప్పుడు రామాయణ గురించి ఎవడో ట్విట్టర్లో పెట్టాడు అనుకో, ఆ, అది తప్పే. నువ్వు చేయవలసింది ఊరికి హర్ట్ అవ్వడం కాదు. వీలైతే పోయి వాడిని పై కొట్టు, లేదా పోయి కేసేయి, ఊరికే మాట్లాడకు, డూ సంథింగ్. లేదా ఒక వీడియో చేసి పెట్టు, అతను అట్లా పెట్టాడు, అతనికి అవగాహన లేదండి, ఆయన ఫిల్మ్ డైరెక్టరే కానీ తెలియదు పాపం ఆయనకి. ఆ, అందుకని ఏదో ఆయన బ్రౌనీ పాయింట్స్ కోసం, ట్విట్టర్లో ఫేమస్ అవ్వడం కోసం, ఎక్కువ మందిని ఇంకా అట్రాక్ట్ చేయడం కోసం ఏదో చేస్తున్నాడు. సరే, ఆయన అన్నదానికి మనం ఇటు తెలుసుకుందాం అసలు శాస్త్రంలో ఎలా ఉంది ఏమిటి, ఇది దాని జవాబు. అందుకని అది అవైలబుల్ ఉంది, ఇది అవైలబుల్ ఉంది, కాబట్టి ఏది రైట్ అండర్స్టాండింగ్ మీరు తెచ్చుకోండి, ఊరికి ఆవేశపడకండి చెప్పి. సరైన వాడు అలా చెప్పే ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ హట్ అయిపోతారు. అదే అంటున్నా, జ్ఞానం ఉన్నవాడు, చదివినవాడు జవాబిస్తాడు, ఉమ్. జ్ఞానం లేనివాడు, చదవని వాడు హర్ట్ అవుతాడు. సింపుల్. యూ షుడ్ నెవర్ గెట్ హర్ట్. అడిగితే జవాబు ఇవ్వు, టేక్ ఎ స్టాండ్. అవసరమైతే డిస్కషన్, ఆర్గ్యుమెంట్ జరిగని తప్పులే, కానీ అందులో హర్ట్ అవ్వడం, మనోభావం దెబ్బతింటడం. మనోభావం ఏందో మనసు నొచ్చుకుంది అని, అసలు అట్లా ఎట్లా అన్నాడు నన్ను అంటాం కదా, అసలు అట్లా అనకూడదు, అందరి ముందు నన్ను ఇట్లా అన్నాడు, ఇది మనోభావం దెబ్బ, అట్లా అనొద్దు ఇంకొకసారి అని చెప్పడం నీ విజ్ఞత ఉండాలి. ఫీల్ అవ్వడం ఏంది? సో మనోభావం దెబ్బతింటుంది జనరల్గా. అది ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఒకప్పుడు సినిమాల్లో రకరకాల వృత్తులకు సంబంధించిన క్యారెక్టర్స్ ఉండేవి. హఠాత్తుగా కుల వృత్తులు చేసే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అందరికి దెబ్బతినలే, ఎవడో ఒక్క కుల పెద్దకి దెబ్బతింటే అందరు దాన్ని ఓన్ చేసుకున్నారు, మా కులం వాళ్ళని పెట్టడానికి. ఇంకా ఏ కులం వాళ్ళు మా వాళ్ళని పెట్టొద్దంటే సినిమా ఉంటుందిరా. అందుకే ఇప్పుడు సినిమాలు ఏం చేస్తుంది తెలుసా, ఓన్లీ ధనికుల కథలే తీస్తున్నారు, లేదా వైలెన్సే తీస్తున్నారు. ఒకప్పట్లాగా కలిసి ఉంటే కలదు సుఖము, అన్న తమ్ముడు కొట్లాడుకునే కొట్లాటలు, చిన్న చిన్న ఆ కుంటోడు అట్లా లేవు. అవును. ఇప్పుడు అంతా ఏమైంది, సమాజం డెడ్ అయిపోయింది. దే కెనాట్ టోలరేట్ ఏ క్రిటిసిజం. సో టోలరేట్ చేయగలగాలి. మన వివేకానంద అంటాడు, వన్ ఆఫ్ ద గ్రేట్ నేషన్ ఇది. ఇది ఎన్నో విషయాలు భరించిందంటే దాని అర్థం దానికి లొంగిపోయిందని కాదు, చూసింది అట్లా. పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, ఆ తర్వాత మొఘల్స్ వచ్చారు. ఇండియా మేడ్
వాళ్ళ వల్ల కాలే దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, కబ్జా చేయడానికి. వస్తువులు దుబ్బకపోయాడు, కానీ ఇండియన్ నెస్ ఉంటుంది, దాన్ని ఎవడు క్యాప్చర్ చేయలేకపోరు. ఎందుకో తెలుసా? యూనివర్సల్ అది. అదొక చిన్న అరబ్ కంట్రీ లాంటి సైకాలజీ కాదు ఇండియాది. ఇండియా జ్ఞానము చాలా విస్తృతమైంది. సరే, అందరికి అది ఉండకపోవచ్చు, కానీ అందరిలో అది ఉంది. అట్లా అందుకని మనోభావం దెబ్బతిందాం అనేది చాలా చిన్న విషయం. ఇప్పుడు నేను ఎప్పుడన్నా టాక్స్లో ఏదైనా ఆశ్రమాల గురించి అంటే కూడా మనోభావాలు దెబ్బతింటాయి. అరే బాబు, మాట్లాడాలరా, మాట్లాడితేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడలే, ఒక విషయాన్ని అనలిటికల్ ధోరణిలో మాట్లాడిన ఫీల్ అయినావు అనుకో, నువ్వు ఏది అర్థం చేసుకోలేవు. యు ఆర్ అన్ఫిట్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్. ఒక ఓపెన్నెస్ ఉండాలి. నీకు నచ్చని అంశం చెప్తుంటే కూడా వినగలగాలి. యూ షుడ్. ఆ తర్వాత నువ్వు రిబట్ చేయాలి. ఓకే, నువ్వు అట్లా అన్నావు, బట్ నీకు తెలియదు. ఉదాహరణకి ఎవడో ఒక ట్వీట్స్ పెడుతున్నాడు, ఒక అందరు సమాజం అంతా నేను చెప్పిన పద్ధతిలో ఉందనుకో, అందరు తిరిగి ట్వీట్ చేస్తారు, ఆయన తెలియక చేస్తున్నాడు. ఒక్క సెకండ్ వాడు ఫూల్ అయిపోతాడు. అందరు నిర్ణయానికి వచ్చారు వాడు అజ్ఞాని అని. అక్కడితో వాడు పెట్టే ట్వీట్. ఎప్పుడైతే నువ్వు అతని ట్వీట్కి వాల్యూ ఇచ్చి నువ్వు దానికి జవాబు ఇవ్వకుండా రారా చూసుకుందని దౌడ వలగొడతా నువ్వు, యూ మిస్అండర్స్టూడ్ దా. నువ్వు దాన్ని వేరే దిశ తీసుకెళ్ళి, కరెక్ట్ కాదు. అడిగిన దానికి జవాబు చెప్పు. డిఫ్లెక్షన్ ఎందుకు? ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. నువ్వు ఊరికే వాడు సూపర్ఫిషియల్గా మాట్లాడి నువ్వు సూపర్ఫిషియల్గా మాట్లాడే, అది కాదు. అట్లా కుదరదు. అందుకని జనాలకి కొన్ని వేల ఏళ్ళది ఇట్లే ఉంటుంది. కొందరు మాత్రమే మేలుకుంటారు సమాజం. వాడు నిజంగా చదువుతాడు, చదివి ఓకే. చదివినవాడు ఎప్పుడు పడితే అప్పుడు జవాబు ఇయ్యడు. తెలుసుకున్నవాడు ఎప్పుడు పడితే అప్పుడు జవాబు ఇయ్యడు. వాడికి ఆవేశం ఏం లేదు. వాడికి ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సొసైటీ అండ్ అబౌట్ హ్యూమన్ రేస్, అబౌట్ కాన్సిక్వెన్స్ అన్నీ తెలుసు. వాడు మాస్టర్ స్ట్రోక్ చేస్తాడు. ఎక్కడ చెబితే వాడికి తగులుతుందో అక్కడ చెప్తాడు. ఎక్కడ నీ గళం రేస్ చేస్తే అది వింటదో సమాజం, అక్కడ మాట్లాడతాడు. ఊరికే మాట్లాడే ఎనర్జీ వేస్ట్ చేసుకో. అందుకే మేధావులందరూ మాట్లాడారు, కానీ మాటలకి మధ్యన పుస్తకాలు కూడా రాశారు. ఎందుకు? నువ్వు చెప్పాలనుకున్నది కన్వే అవుతుంది. ఇప్పుడు ఉపదేశారం ఉంది, ఎంత మాట్లాడినా పుస్తకం వేరు కదా. ఇట్ మే రీచ్ ఫ్యూ పీపుల్, కానీ ఇట్ విల్ రీచ్ మోస్ట్ ఆథెంటిక్ వే. తర్వాత వాడు చదివిన వాడు నా గల్లా పట్టుకుని అడగొచ్చు, ఎందుకంటే ముద్రించబడ్డది కాబట్టి. అట్లా మహాత్మా గాంధీ పుస్తకాలు రాశాడు, సుభాష్ చంద్రబోస్ రాశాడు, రాహుల్ సాంకృత్యాయన్ రాశాడు. ఎందుకు రాశారు? దే ఆర్ ఆల్రెడీ ఫేమస్ లీడర్స్ కదా. వై వాళ్ళు ఎందుకు రాయాలి చెప్పు? గట్వర్ సింగ్ రాశాడు, వన్ లైఫ్ టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్ అని. ఆయన ఎందుకు రాయాలి? ఆల్రెడీ అంతా ఉంది కదా. వై షుడ్ దే రైట్? ఆలోచిస్తే నువ్వు చెప్పాలనుకున్న విషయము ఈ సమాజం ఎప్పుడు వినదురా. నువ్వు చెప్పాలనుకున్నది బుక్లో రాయి. ఇంకా ఇప్పుడు మనీష్ తివారీ లేకపోతే కాంగ్రెస్ స్టాంచ్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాట్లాడినప్పుడు వాళ్ళ లైన్ వేరే, వాళ్ళు బుక్స్లో వేరే రాసిర్రు. చదివిన వాళ్ళకి తెలుస్తుంది. దే ఆర్ అగైన్స్ కాంగ్రెస్ పార్టీ. దే హ్యావ్ రిటన్ ఇన్ ద బుక్స్. వాళ్ళు పబ్లిక్ లైఫ్లో చెప్పారు, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలే కొడతారు, మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ని ఏమనంటే టీడీపీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. జూనియర్ని ఎన్టీఆర్ని ఏమనంటే యాక్టర్స్. నువ్వు ఏమన్నీకి లేదు. నువ్వు డెమోక్రసీ అంటే ఏదైనా అనగలగాలి విత్ రెస్పెక్ట్. అట్లా అనే స్వేచ్ఛ పోయిన తర్వాత యు ఆర్ డెమోక్రటిక్ సెటప్, ఆ ఫ్రీడమ్ నుంచి బయటపడుతున్నావు. మనిషికి ఇక్కడ ఇండియా ఎందుకు ఇంత బాగుందంటే నువ్వు ఏదైనా అనొచ్చు, అనగలిగే ఫ్రీడమ్ ఉంది. అదే నువ్వు అరబ్ కంట్రీస్ లేకపోతే సిరియా లేకపోతే జోర్డాన్ అట్లా పోయినావు అనుకో, నువ్వు అంటే చంపేస్తారు. ఇట్స్ కాల్డ్ బ్లాస్ఫెమీ. బ్లాస్ఫెమీ అని ఒక ట్యాగ్ ఉంటుంది. బ్లాస్ఫెమీ అంటే దైవదూషణ. ఓకే. ఇప్పుడు నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ని ఒక మాట అంటే దైవదూషణ కిందకి వస్తుంది. కిమ్ జాంగ్ ఉన్ స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ లేకపోతే ఆర్మీ ఆఫీసర్ ఇట్లా కురుకు తీసిండు, చంపేసిండు. అంటే కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతున్నప్పుడు హౌ డేర్ యూ టు స్లీప్, ఇమ్మీడియట్ విచారణ చేయలే, ఏం చేయలేదు, ఇట్లా అందరూ అంతే. సినిమా ఉంటుంది ద డిక్టేటర్ అని, వాడికి గుర్తుతగిన మనోభావాలు దెబ్బతింటాయి. ఆ క్యారెక్టర్ వాడు ఒక ప్రశ్న అడుగుతాడు, వాడు జవాబిస్తాడు, మీరన్నా తప్పు మహారాజా అంటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు.
అంటారు. అంటే వీడు నాకు జవాబు ఇచ్చాడు నమ్మే. ఆ తర్వాత వాడు అరుస్తాడు, నేను చెప్పింది సత్యము, నువ్వు నిన్నేం తిట్టలేదు కొట్టలేదు, నువ్వు ఎందుకు మనోభావాలు దెబ్బతిన్నా, ఎందుకు నన్ను చంపేమంటున్నావు, ఇది చెప్పింది నేను కాదు మా గురువు గారు అంటే వాడు కూడా చంపారు. అన్న తర్వాత పక్కన ఉంటాడు రాజు దగ్గర వచ్చి చెప్తాడు, ఆల్రెడీ మనం అతన్ని చంపేశాము అంటాడు. అంటే కిల్ వన్స్ అగైన్ అంట. అంటే అట్లాంటి పిచ్చి నా కొడుకులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నేనున్నా నా మనోభావాలు ఎప్పుడు దెబ్బతినలేదు. దాని అర్థం నేను అన్కాన్షియస్గా ఉన్నాను కాదు. ఇప్పుడు వర్మ ట్వీట్స్ పెడతాడు మన భారతీయత గురించి, నాకేం నచ్చదు, కానీ ఊరికి ఏం జవాబిస్తాను? ఎప్పుడన్నా మంచి వేదిక దొరికితే చెప్తాను. సో ఐఎమ్ నాట్ అగైనెస్ట్ హిమ్, కానీ ఊరికే చెప్తే గాల్లో కలిసిపోతుందిరా. నువ్వు ఎట్లా బుక్ రాయి. ఇప్పుడు ఎవరెవరైతే ఊరికే ఆవేశపడతారో దే షుడ్ సీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఆ వర్మ పెట్టిన ట్వీట్స్ ఇవి, మాకు ఈ పెట్టిన ట్వీట్ ఎందుకు తప్పు, ఈ విషయం గురించి చాగంటి గారిని పోయి అడుగు, గరికపాటి గారిని అడుగు, ఇట్లా అన్నాడు సార్, మన సమాజం సమాధానం ఇయ్యాలి. ఉత్తుత్తగానే ఏం ఆవేశపడతావు, వీడియో తీసి రారా చూసుకుందాని, ఎంత పిచ్చోళ్ళది, ఆడ అసలు కేర్ కూడా చేయడు. నువ్వు అదే డాక్యుమెంట్ చేసినావు అనుకో బాగుంటుంది. నెక్స్ట్ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసి హీ హ్యాస్ నో అండర్స్టాండింగ్ వాట్స్ ఎవర్, ఒక నేను అజంప్షన్లో చెప్తున్నా, ఒకవేళ నెక్స్ట్ అతను చేస్తే కనుక ఈ విల్ బి పెనలైజ్డ్, బికాజ్ అతను డాక్యుమెంటేషన్ చూపించాలి. దేని ప్రమాణం అతను లాజిక్ని బేస్ చేసుకొని మన మత గ్రంథాల గురించి వ్యాఖ్య చేయకూడదు, బికాజ్ అది మన జీవితం దాని మీద ఆధారపడుతుంది. ఇది ఎటువంటిది అమ్మని ఏమనకూడదు కదా, ఇది ఒక మదర్లీనెస్ ఉన్న విషయాలు. ఒక అథారిటీ ఉన్నప్పుడు నువ్వు ఒక దీన్ని ఏమంటారంటే సోర్స్ చూపించి అక్కడి నుంచి నువ్వు చెప్పాలి. ఆ సోర్స్ కూడా వెర్రగా చూపించకూడదు. దానికి ఒక పద్ధతి, ప్రమాణం, ప్రామాణికత ఉంటుంది. శాస్త్రాన్ని చదివే పద్ధతి ఉంటుంది. ఊరికే శాస్త్రం చదివి నువ్వు అందులో ఒక లైన్ తీసుకొని ఇది బైబిల్కి మ్యాచ్ అయింది, దానికి మ్యాచ్ అయింది, అది ఇది ఒకటి, అట్లా కుదరదు. అట్లా కుదరదు. అరే ఇప్పుడు భగవద్గీత ఉంది, ఆయన పేరు మర్చిపోయినా, అది అద్భుతమైన బుక్ రాశాడు, చదువుతున్నా ఇప్పుడు. ఇంత ఉందిరా, సన్న అక్షరాలు, రోజు చదువుతున్నా ఊరికే. ఎంత అద్భుతంగా రాశాడు అసలు. అద్భుతంగా ఎందుకంటున్నా, నీకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి అందులో. అంటే ఉపనిషత్తుకి భగవద్గీతకు ఉన్న లింకు, భగవద్గీతలో అసలు ఏం చెప్పారు, అసలు భగవద్గీతలో కృష్ణ భగవానుడు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, భగవద్గీతలో అర్జునుడు ఏంది, అర్జునుడి క్యారెక్టర్ ఏంది, అర్జునుడి యొక్క మనస్సు ఏంది, ఎట్లా దాన్ని అర్థం, భూమికి అర్థం చేసుకోకుండా నువ్వు ఉత్తుత్తగానే ఒక శ్లోకం చదివి ఇందులో అంత అగెనిస్ట్ ఉంది, ఇందులో అంత నెగిటివిటీ చెప్తున్నారు, ఇది వేస్ట్, అట్లా ఎట్లా కొట్టేస్తావు. ఇది ఎట్లుందంటే పొలానికి వెళ్ళి ఒక్క వరి మొక్క ఎండిపోయింది, అసలు వరే వేస్ట్ అని చెప్పినట్టు, దాన్ని పక్కన పడి సారం ఏముంది చూడు. సో మనిషికి అంత ఓపిక ఉండదు. నేను చూసింది ఏంది, ఉడుక్కుంటున్నారు, త్వరగా రెస్పాన్స్ ఇస్తున్నారు, ఉత్తుత్తగానే ఆవేశపడుతున్నారు, చిడకలేసి ఛాలెంజ్లు చేస్తున్నారు. వాడు ఏమి చేయలేడని నాకు ప్రూఫ్ అయిపోయింది. అటువంటి వాళ్ళు నాకేంటంటే నేను నిర్ణయానికి వచ్చేస్తా, ఎవడన్నా నా పక్కన ఆవేశపడుతున్నాడా దాని అర్థం నేను ఎప్పుడు ఆడితో పనిచేయనని. వాడు కుదరదు, వాడు చెడగొడతాడు, వాడు చర్చించనియ్యాడు. నువ్వు దాని లాజికల్ కన్క్లూషన్ 10వ పోయి కోర్టులే. ఉత్తుత్తగానే ఆవేశపడే విషయాలు కాదు. మనోభావాలు దెబ్బతింటుంది అంటే చాలా లైటర్ వేలో ఇది జరుగుతుందని మనసులో ఏర్పరచుకున్న ఒక థాట్, దానికి అగెనిస్ట్గా ఎవడన్నా స్పందిస్తే నీ మనోభావం దెబ్బతింటుంది. మనస్సులో ఏర్పరచుకున్న ఒక భావము, ఒక అంశం గురించి, జ్ఞానము కాదు, భావం మాత్రమే. అట్లా మనోభావాలు చాలా ఉన్నాయి రా బాబు. ఉత్తగానే మనం ఒక వీడియో చేస్తే సమాజం అంతా మనకు అగెనిస్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు, ఇచ్చిన లాజిక్ తెలిస్తే. తర్వాత నువ్వు ఫేమస్ కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు చాలా యూట్యూబర్స్, వ్యక్తుల గురించి వాళ్ళంతా సబ్జెక్ట్ని వదిలేసారు, వ్యక్తిగతం అయిపోయింది. ఇప్పుడు తులసి చందు అనే ఆవిడ ఉన్నారు, ఆవిడ ఒకటి తిడతాడు, మళ్ళీ ఆయన ఇంకోటి తిడతాడు, వీడిని ఇంకోటి తిడతాడు, ఒక పాస్టర్ని వీడు తిడతాడు. మొత్తాన్ని వదిలేసి ఒక వ్యక్తిని పట్టుకుంటున్నారు. వ్యక్తిని వదిలే విషయాన్ని పట్టుకో. నేనంట ఇప్పుడు సోకాల్డ్ వర్మ సమ్ XYZ వాళ్ళు ఏమంటున్నారో అది వదిలేద్దాం. దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్. కానీ విషయం ఎందుకు తెలుసుకుందాం, సరేనా? చూడు, వ్యక్తిని పక్కన పెట్టి విషయాన్ని చెప్పు. అరే మస్తు మాట్లాడతాడు డాడీ, డోంట్ రెస్పాండ్. విషయం తెలుసుకుందాం, సమయం వచ్చినప్పుడు చెప్దాంలే. ఎంతసేపు అరుస్తాడు అరవని, ఉత్తగా నువ్వు చెప్పినంత మాత్రం నోరు మూస్తాడా, దానికి ప్రతిగా ఇంకోటి పెడతాడు. అట్లా అసలు ఏమనాల్సిన అవసరం లేదు. వెయిట్.
అందుకే సున్సు రాసిన ద ఆర్ట్ ఆఫ్ వార్ చదవండి ఒకసారి. యుద్ధం చేసేవాడు ఎలా చేయాలో చెప్తాడు. అవసరమైతే పారిపోవడం కూడా యుద్ధ రీతిలో భాగమే అంటాడు. అవసరమైతే దాక్కోవడం కూడా యుద్ధ రీతిలో భాగమే అంటాడు. ఎందుకు? నువ్వు సజీవంగా ఉంటే కదా ఏమన్నా చేసేది. నువ్వు ఊరుకురికి ఎగిరిగిరి పడి కత్తికి ఎదురుపోయినప్పుడు చచ్చిపోతావురా. అది నువ్వు చూసి కత్తికి ఎదురుపో. నువ్వు సర్వైవ్ అవుతావు అని తెలిసినప్పుడు యుద్ధంలోకి దిగు. అంతేగా నుత్తుగా ఆవేశంలో యుద్ధం దిగేవాడు అడు ఏం చేయలేడు. సో మనోభావాలు దెబ్బతినే వాళ్ళ వల్ల రూపాయి ఉపయోగం లేదు, రూపాయి నష్టం కూడా లేదు. సమాజం కొంచెం టీవీ కంటెంట్ దొరుకుతుంది. నేను అందుకే ఆ ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వట్లే. నేను ఎవరి పేరు చెప్పను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎవ్రీబడి, ఐఎమ్ నాట్ ఫర్ ఎనీబడి. సత్యానికి వాళ్ళతో సంబంధమే లేదు. నేనున్న స్థితిని చెప్తున్నా. ఇష్టం తీసుకుంటాడు, లేకపోతే లేదు. అంటే ఎటువంటిదంటే గంగా నది ప్రవహిస్తుంది. అటుపక్కనోడు ముంచుకోవచ్చు, ఇటుపక్కనోడు ముంచుకోవచ్చు. ఈ మొత్తం భూమి మీద ఇప్పుడు నేను చెప్తున్న కాంటెక్స్ట్లో చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఒక పరిపూర్ణ అవగాహనలో నుంచి ఒకటి మాట్లాడుతున్నాడు. లైఫ్లో నా మీద కాంట్రవర్సీ రాదు. అంటే ఆ కాంట్రవర్సీకి ఉన్న ఎలిమెంట్ నేను పెట్టట్లేదు ఆ సబ్జెక్ట్లో. అంటే వ్యక్తుల పేర్లు తీయను, వ్యక్తుల గురించి మాట్లాడను. వ్యక్తి లేడు. వ్యక్తి లేకపోతే కాంట్రవర్సీ ఎక్కడిది? ఒకవేళ విషయం ఉందనుకో అది అవగాహనతోనే మాట్లాడుతున్నా తప్ప నాట్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్. అట్లా నిన్న ఎవరో అడిగారు, రామాయణ మహాభారతాలు ఉన్నాయని నమ్ముతున్నాడు. నమ్మడం ఏంది? ఉన్నాయి అవి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా గతంలో జరిగిన దాన్ని జడ్జ్ చేయడం నువ్వు పుట్టలే. గతంలో ఏం జరిగినా అది ఉండని. దానికి ఒక శాంక్టిటీ ఉంటే దాన్ని ఉండని. ఒక దేవాలయానికి ఒక శాంక్టిటీ ఉండే ఉండని. కానీ వర్తమానంలో నువ్వు దాన్ని అధ్యయనం చేయి. అధ్యయనం చేసి రాముడు అంటే విగ్రహం అన్నది వదిలేయి. రాముడు అంటే ఒక ధర్మం అనే విషయాన్ని పట్టుకొని జీవించినవాడు. అది ఎంతవరకు నీకు అప్లికబుల్లో చూసుకో. ఆ తత్వాన్ని నీలో నింపుకొని నువ్వే రాముడిగా నడవచ్చు. తద్వారా మళ్ళీ రాముడు కాంటెంపరీ అవుతాడు. అంతే తప్ప మన ఊరికే దాన్ని విమర్శించే అంశం కాదు. రెండోది, ఇప్పుడున్న సమాజంలో నువ్వు ప్యాంట్ వేసుకున్నావు. ఒక 50 ఏళ్ల క్రితం అయితే పంచె కట్టుకునేవాడు. అట్లా ఒక్కొక్క జనరేషన్లో కొన్ని ఎథోస్ ఉన్నాయి. మనం వాటితో పోరాడదు. మూలాన్ని పట్టుకుంటే యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్. అట్లా కాకుండా పై విషయాలు అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది, భార్యను అడుగు పంపించు. అప్పుడు అటువంటి సాంప్రదాయం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి అల్లుడే భార్యని అత్తింట్లో దిగబెట్టి రావాలి. ఇప్పుడు ఎవడన్నా పోతున్నాడా? ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు పాటించింది. ఖచ్చితంగా ఏదో పండుగ రోజు ఏదో రేగి పళ్ళు గీ పళ్ళు తీసుకొని భోగి పళ్ళు తీసుకొని ఇంటికి వచ్చి సాంప్రదాయం అప్పుడు టైంపాస్ అయ్యేది కాదు. ఇప్పుడు ఎవడన్నా చేస్తున్నాడా? మరి ఎక్కడ పోయింది అది? అంటే జస్ట్ టీవీ ఇంటర్నెట్ రాగానే సాంప్రదాయాలు వీకినాయా? ఉన్నవి ఎప్పుడు ఉన్నాయి, లేనివి మారుతూ ఉన్నాయి. అందుకని మనం శాస్త్రం చదివే పద్ధతి చాలా క్రిటికల్గా, ఆనెస్ట్గా, ఓపెన్ మైండ్ తోటి, అనలైటికల్గా, ప్రిజుడిస్ లేకుండా, బయాస్ లేకుండా చదవాల్సిందే. కానీ అంత విజ్ఞత లేదురా సమాజానికి. సమాజం సో ఎక్సైటెడ్, త్వరగా ఏదో చేసేయాలి, ఏదో చెప్పాలి, నాకు అందరితో పర్లేదు, నా కమ్యూనిటీని నేను మేల్కొల్పాలి. వాడు ఆల్రెడీ ఏలినేషన్ అవుతున్నాడు. అందుకని మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు? విషయం గురించి సంపూర్ణ అవగాహన లేదు కాబట్టి. ఎప్పుడన్నా చాగంటి కోటేశ్వరరావు గారు అంటారు నా మనోభావం దెబ్బతిందని. ఆయన జవాబిస్తాడు చక్కగా, బాసిం పట్టేసుకొని గంట సేపు మాట్లాడతాడు. వాళ్ళకి తెలియదండి అని, వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా అన్నారు. అసలు విషయం ఏముంది? రామా విగ్రహం ధర్మ అని చెప్పారు చక్కగా. దాంట్లో అది ఏముంది, దాని సారం ఏందని, కథ ఏంది మొత్తం చెప్తాడు. చెవి పక్కగా జరుగుతాడు. ఎందుకంటే సమాజం ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి గల్లా పట్టుకొని వాడి నోట రాడ్డు గుచ్చి ఇంకోసారి అట్లా చెప్పకూడదని చెప్పడానికి లేదు. ఆడ చెప్పి ఆడే అయిపోతాడు. సమాజం మేల్కుంటే చెత్తనాయాళ్ళందరూ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవ్వాల్సిందే. కానీ సమాజం మేల్కోవట్లే. మేల్కోవడం అంటే ఆవేశపడ్డం కాదు, నాలెడ్జ్ బేస్డ్గా మేల్కోవాలి. అందరికి ఎంతో కొంత కాన్స్టిట్యూషన్ తెలియాలి, ఎంతో కొంత మన పురాణాలు తెలియాలి, ఎంతో కొంత ఎందులో ఏముంది. ఊరికి బ్లైండ్గా తెలియకూడదు. ఎవడో చెప్పాడు కాబట్టి తెలియదు. నిన్నో డిబేట్ అవుతున్నప్పుడు చిన్న ప్రశ్న అడిగితే చెప్పలేకపోతుంది అసలు. అంటే ఎవరో చెప్పింది దాన్ని నువ్వు ఎందుకు ప్రమాణంగా తీసుకున్నావు? నేను చెప్పింది ఎందుకు తీసుకోవట్లే? ఎందుకంటే నీ దృష్టి నాకే విలువ లేదు. ఒక 2500 సంవత్సరాల క్రితం చెప్పాడు ఒక ఆయన కాబట్టి యు ఆర్ గివింగ్ అట్మోస్ట్ వాల్యూ. సో అందుకని విషయాన్ని పట్టుకునేవాడు ఎప్పుడూ తొందరగా మేల్కుంటాడు. వ్యక్తిని పట్టుకునేవాడు అలసిపోతాడు. వ్యక్తిని పట్టు కంచాన్ని పట్టుకోకు, పదార్థాన్ని పట్టుకో. కంచెలు ఇరుక్కోకు, డ్రెస్సుని పట్టుకోకు, కంఫర్ట్ని పట్టుకో. కుర్చీని పట్టుకోకు, కంఫర్ట్ని పట్టుకో. ఊరిని పట్టుకోకు, నీళ్ళని పట్టుకో. చాలా అద్భుతం జరుగుతుంది. అందుకని మనోభావాలు దెబ్బతింటాయి.
తప్పకుండా ఎందుకు దెబ్బతింటే అంటే తెలియదు, అవగాహన లేదు కాబట్టి ఉత్తుత్తగానే కోపం రావడం సమాజం తప్పేం లేదు. కొందరు అట్లా స్పందిస్తారు, అట్లీస్ట్ వాళ్ళు సజీవంగా ఉన్నట్టు తెలుస్తుంది. వాడు ఎప్పుడో డల్గా ఉంటాడు, ఆ గంట సేపన్న వాడు కొంచెం యాక్టివ్గా ఉంటాడు, దానివల్ల దెర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ నేనంట వన్ హ్యాస్ టు స్టడీ ద సబ్జెక్ట్ రాదర్ దాన్ గెటింగ్ ఎగ్జైటెడ్ ఇన్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. నా అబ్జర్వేషన్ అంతే. మళ్ళీ నా మాటల మీద మనోభావాలు దెబ్బతిన్నా నేనేం చేయలేను, ఎందుకంటే అటువంటి మాట ఒక్కటే అనలేదు నేను ఓన్లీ ఆలోచిస్తూ. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నది అందరిని డిస్టర్బ్ చేయడానికి కాదు, మేల్కొల్పడానికి. డిస్టర్బ్ చేసేవాడు డిస్టర్బ్ చేస్తాడు, వాడు డిస్ట్రాయ్ అయిపోతాడు. మేల్కొల్పాలి, ఒక వ్యక్తిని మేల్కొల్పొచ్చు. ఇట్ టేక్స్ టైమ్, బట్ ద రైట్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. నా అప్రోచ్ మేల్కొల్పడమే. ఐఎమ్ నాట్ ఏ డెస్ట్రాయర్. ఐ విల్ వేక్ యూ అప్, ఐ విల్ మేక్ యూ థింక్, ఐ లెర్న్ అండ్ ఐ మేక్ యూ లెర్న్. ఇందులో ఇన్హిబిషన్ ఏమీ లేదు. ఒక 3 రోజులు అయింది, సమ్ ఏమో ఎలర్జీ, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఐ థింక్ 1000 తుమ్ములు తుమ్మింటా. ఇంకోటి ఉపదేశసారం గురించి ఈరోజు మధ్యాహ్నం ఒక వీడియో పెడతా. అందులో ఏంటి, శివసన్నిధి ఫోన్ నెంబరు, తర్వాత ప్రయాణం చేయాలనుకుంది వాళ్ళు ఎట్లా రావచ్చు అంటే, నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ ఓన్లీ గివింగ్ ద ఐడియా. అందరం 25 అక్కడ కలుసుకుందాం అన్నది సారాంశం. మీరు ఎట్లా వస్తారు అన్నది ఇప్పుడు, ఎందుకంటే ఒకప్పటిలాగా లేదు. ఇప్పుడు కార్లు అందుబాటులో ఉన్నాయి, ఫ్రెండ్స్ కార్లు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి. కొంత దూరం వరకు ట్రైన్, అక్కడి నుంచి కారు, ఫ్లైట్లో బెంగళూరు అక్కడి నుంచి రావచ్చు, తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి రావచ్చు. అంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా రావచ్చు. ఇదే 1950 అనుకో వేరే, ఇప్పుడు అట్లా అక్కర్లే. డబ్బులు ఇప్పుడు ఉన్నాయనుకో, ఇప్పుడే కార్ బుక్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అరుణాచలం. ఒక 4 కలిస్తే 4 5,5 వేలు వేస్తే 20,000 అరుణాచలం రీచ్ కావచ్చు అందరు. అంటే అంత ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది. అందుకని చిన్న ఒక ఓపెన్ మైండ్తో చూస్తే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మనం అందరికీ ఫెసిలిటేట్ చేసి ఒక బస్సు ఏర్పాటు చేసి అదంతా అనవసరం. ఫ్రీ అయిపోండి, నా నుంచి మీరు, మీ నుంచి నేను జీవితంలో ఐ డోంట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఎనీబడి. ఎవరన్నా చాలా పెద్దవాళ్ళు, వయోవృద్ధులు అట్లాంటి వాళ్ళు ఉంటే అప్పుడు ఎవరో ఒకరిని చూసుకుందాం. 5-6 మందిని మనం ఎట్లా తీసుకెళ్దాం. మిగతా వాళ్ళు ఫ్రీ అయిపోండి, అసలు వెళ్ళిపోండి, అక్కడ కలుసుకుందాం. అట్లా శివసన్నిధి ఎందుకు ఒక జాయింట్ పాయింట్ లాగా అంతే. అట్లీస్ట్ మీరు వేరే చోటు రూమ్ తీసుకున్నా శివసన్నిధిలో కలుసుకుందాం. కలుసుకుని 26 రోజు బుక్ లాంచ్ చేసుకుందాం. 27 నుంచి ఒక 4-5 డేస్ అక్కడే ఉందాం అనుకుంటున్నా. నేను ఒక 2 పెయింటింగ్స్ వేద్దాం అనుకుంటున్నా. ఎవరిష్టం వాళ్ళది. ఉందామంటే ఉందాం. ఐ వాంట్ టు వాక్. రోజులో కొంతసేపు మాట్లాడుకొని మిగతా టైంలో అందరం మౌనంగా ఉందాం, ఎవరి తిప్పలకు వాళ్ళు ఉందాం. మనం పొద్దుస్తమానం కలిసి ఉందామని మాట్లాడుకోవడం కుదరదు. అట్లా వీ కెనాట్ ఎంటర్టైన్ పీపుల్. ఇది నా అబ్జర్వేషన్. సో విరూపాక్ష గుహ దగ్గర ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు, బాగుంటుంది చెట్ల కింద. నాకు అనిపించింది ఉన్నదే అరుణాచలము, ఇంకా అరుణాచలంలో ఆశ్రమంలో బందీ చేయాల్సిన అవసరం లే. వీలైతే రమణ మహర్షి ఆయన విగ్రహం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒకసారి నమస్కారం పెట్టుకొని టాటా బాయ్ బాయ్ చెప్పి మనం ఫ్రీ అయిపోదాం ఆయన నుంచి కూడా. ఇది నా అబ్జర్వేషను. నేను మధ్యాహ్నం ఖచ్చితంగా ఒక వీడియో పెడతాను, ఒక 1 minute వీడియో చూడండి. సో ఇక్కడి నుంచే రీసార్ అసలు టాటా బాయ్ బాయ్.